అమరావతి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మళ్ళీ అదే నేను అమరావతి దగ్గరికి వెళ్తే మీరు అంటారు అమరావతి టికెట్ తాడుకుని టికెట్ ఆశించి ఉండవల్లి టార్గెట్ చేస్తున్నారు. నేను అనేది నేనేమంటానంటే నేను అమరావతి రైతులకి కన్సర్న్ గా ఒక మాట అమరావతి రైతుల మహిళల మీద విపరీతమైన పోలీస్ దాడులు చేపించి లాఠీలతోటి కొట్టించి అమరావతి మహిళా రైతుల మీద కొన్ని వందల కేసులు పెట్టించింది ఉండవల్లి శ్రీదేవి. ఉండవల్లి శ్రీదేవి ఈస్ ద బ్యాక్ బోన్ ఫర్ ఆల్ దీస్ అట్రాసిటీస్ హ్యాపెండ్ ఇన్ తాడికొండ. ఇప్పుడు ఆవిడ మీకు 2023 జూన్ జూలై వరకు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగేంత వరకు ద్రోహి. అసలు అమరావతిలో ఆవిడ తిరగటానికి కూడా ఒప్పుకోలేదు అక్కడ ఉన్న రైతులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ. ఆల్ ఆఫ్ సడన్ మీకు ఒక ఓట్ వేసిందని చెప్పేసి అమరావతికి నాశనం చేసినటువంటి శ్రీదేవిని తీసుకొచ్చి మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు అంటే వాట్ ఇట్ ఇండికేట్స్, వాట్ మొరాలిటీ యూ హ్యావ్ అంటే అది మీ పార్టీ ఇష్టం, నీ కాదనటంలా. కానీ ప్రజాప్రతినిధులుగా ఒక ప్రాంతానికి అన్యాయం చేసినటువంటి వ్యక్తులని కేవలం మీకు ఓటేశారన్న కారణంగా తీసుకొచ్చి పెట్టుకోవటం అనేది ఇట్స్ నథింగ్ బట్ దాన్ని ఏమంటారంటే దిగజారుడు రాజకీయాలకి ఇది ఒక మచ్చు తునక. సో ఇప్పుడు అక్కడ బాలశౌరి ఉన్నాడు ఎంపీ, అతన్ని జాయిన్ చేసుకుంటున్నారు. నిన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉంది, ఇప్పుడు ఈ రోజు జాయిన్ చేసుకుంటున్నారు. అక్కడ పార్థసారథి ఉన్నాడు, అతన్ని జాయిన్ చేసుకుంటున్నారు. అంటే వీళ్ళు నిన్నటి వరకు నెల్లూరులో ఉన్నటువంటి ఆనవ రామనారాయణ గాని, లేకపోతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గాని, లేకపోతే ఇంకో మేకతోటి కానీ వీళ్ళు రేపొద్దున మన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మీకు ఓటేశారనేగా. అంటే నిజాయితీ రాజకీయాలు, నీతి రాజకీయాలు, ఈ రాజకీయాలకి మేమే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేటువంటి మీరు కూడా పనికి మాలిన నీతి లేని రాజకీయాలకి బ్రాండ్ అంబాసిడర్ గా మిగిలిపోతే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గురించి, నీతి రాజకీయాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడుకి ఎక్కడ ఉంటుంది, నారా లోకేష్ ఎక్కడ ఉంటుంది?